మరి ఆనాడున్న డేటా ప్రకారము ఈ బుక్ ప్రింట్ అయ్యే నాటికి చూసినట్లయితే మరి ఒకటోది 53,000 పెరిగిందండి. మరి మూలధనం ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా కేంద్ర ప్రభుత్వము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎంత ఇవ్వాలని నిర్ణయించింది. ఇక్కడ ఒకటోదండి 7,900 కోట్ల రూపాయలు ఇవ్వాలని సంకల్పించింది. ఇక్కడ ఏ సంవత్సరం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించడం జరిగింది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంతకుముందు చెప్పుకున్నట్టు 1930 ఇది స్థాపించబడింది. 5 కోట్ల మూలధనంతో ఇది స్థాపించారు. మరి దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి ముంబైలో ఉంటుంది. ఇది 1949లో దీన్ని జాతీయం చేయడము జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎప్పుడంటే 1930లో స్థాపించబడింది 5 కోట్ల మూలధనంతో. మరి 49 దీన్ని జాతీయం చేయడం జరిగింది. ఎక్కడ దీని యొక్క ప్రధాన కార్యాలయం అంటే ఇది ముంబైలో ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ తొలి భారతీయ గవర్నర్. రిజర్వ్ బ్యాంకు తొలి భారతీయ గవర్నర్ అంటే ఇక్కడ మూడోనండి సిడి దేశ్ముఖ్. దుర్గాపూర్ ఉక్కు కర్మాగారం ఏ దేశ ప్రభుత్వ సహకారంతో నిర్మించబడింది? దుర్గాపూర్ ఉక్కు కర్మాగారం అనేది భారతదేశంలో ఎవరి ఆధ్వర్యంలో స్థాపించబడింది అంటే ఇది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దుర్గాపూర్ కర్మాగారము. మరి దీనికి సహాయం చేసింది వచ్చేసి బ్రిటిష్ ప్రభుత్వం. మరి జర్మనీ ప్రభుత్వం సహాయం చేసిందంటే రూర్కేలా, ఇది ఒరిస్సాలో ఉంటుంది. తర్వాత రష్యా ప్రభుత్వం వచ్చేసి బిలాయ్, బొకారో ఇవి మధ్యప్రదేశ్లో ఉంటాయి. మరి వీటికి సహకారం అందించింది రష్యా ప్రభుత్వము. మరి ఇక్కడ దుర్గాపూర్ అంటే బ్రిటిష్ ప్రభుత్వం అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియాలో పసుపు రంగు విప్లవం దేనికి సంబంధించింది? దీన్ని ఎల్లో విప్లవం అని కూడా అంటాము. మరి పసుపు విప్లవం దేనికి సంబంధించి అంటే నూనె గింజలండి. హరిత విప్లవం అంటే ఆహార ధాన్యాల ఉత్పత్తి. మరి ఈ పసుపు విప్లవం అంటే నూనె గింజలు. ఏ సంవత్సరంలో పార్లమెంట్లో స్పెషల్ ఎకనామిక్ జోన్లు స్పెషల్ ఎకనామిక్ జోన్ చట్టం చేసింది? మరి అంటే ఇచ్చే సమయంలో 4ది 2005వ సంవత్సరం అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్వర్ణ జయంతి గ్రామ్ స్వరాజ్ గారి యోజన ప్రారంభమైన తేదీ? స్వర్ణ జయంతి గ్రామ్ స్వరాజ్ యోజన ప్రారంభమైన తేదీ ఏంటంటే మరి ఇక్కడ 4దండి 1/4/1999లో స్వర్ణ జయంతి గ్రామ్ స్వరాజ్ రోజుగారి యోజన ప్రారంభమైన తేదీ అంటే 1/4/1999. భారత్ నిర్మాణ్ యోజన ప్రారంభమైన తేదీ? భారత్ నిర్మాణ్ యోజన 16/12/2005లో భారత్ నిర్మాణ్ యోజన అనేది ప్రారంభమైంది. మరి ఇండియాలో స్థాపించబడిన మొట్టమొదటి బ్యాంక్ ఏంటంటే బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మొదటి భారతీయ గవర్నర్ ఇంతకుముందు చెప్పినట్టు సిడి దేశ్ముఖ్. మరి ఇక్కడ 3 ప్రెసిడెన్సీ బ్యాంకులను కలిపి ఇంపీరియల్ బ్యాంక్ ఏర్పరిచిన సంవత్సరం? మరి 3 ప్రెసిడెన్సీ బ్యాంకులు కలిపి ఇంపీరియల్ బ్యాంక్ ఏర్పరిచిన సంవత్సరం మరి ఏదంటే ఇక్కడ మూడోదండి 1921 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. రీజనల్ రూరల్ బ్యాంకులు స్థాపించబడిన సంవత్సరం? ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మరి ఇక్కడ ఒకటోది 1975వ సంవత్సరం. రీజనల్ రూరల్ బ్యాంకులు స్థాపించిన సంవత్సరం 1975. ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్ ఉన్న చోటు? ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్ అంటే ఇక్కడ కరెన్సీ అనేది తయారవుతుంది. మరి ఇది ఎక్కడ ఉంది అంటే మహారాష్ట్రలోని నాసిక్ అనే ప్రాంతంలో ఉంది. మరి ఇక్కడనే గోదావరి నది యొక్క జన్మస్థలం నాసిక త్రయంబకం ఇక్కడే ఉంటుందండి. సో ఇవండి ముఖ్యమైన ఎకనామీ బిట్స్ అండి. మరి ఇవి మీకు ఎంతో ఉపయోగపడతాయి. మరి అలానే ఇలాంటి ఎన్నో వీడియోలు నా దాంట్లో ఉన్నాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు, లైక్స్ అయితే చేయడం లేదు ఫ్రెండ్స్. ఓకే, మరి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. దీని నుంచి మాత్రం నేను ఒక 1000 లైక్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.